Section number 30. Act done in good faith for the benefit of a person without words or consent. సార్ ఈ సెక్షన్ మోస్ట్లీ ఎమర్జెన్సీ కేసెస్లో అవతల ఉన్న పర్సన్ తోటి కన్సెంట్ తీసుకోలేని పొజిషన్లో మాత్రమే ఈ సెక్షన్ మోస్ట్లీ వస్తుంది సార్. అనేబుల్ ఆర్ ఇంపాసిబుల్ టు టేక్ ద కన్సెంట్. సార్ ఈ సెక్షన్ జనరల్గా ఏం చెప్తుందంటే ఏదైనా మంచి ఒక సదుద్దేశంతో ముందరున్న వ్యక్తికి హెల్ప్ చేద్దాం అనుకుంటే అండ్ ఆ పరిస్థితుల్లో ముందరున్న వ్యక్తి కన్సెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఈ మంచి సదుద్దేశంతో ఆ మనిషికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఏదైనా మంచి పని చేద్దామని పోతే అండ్ దానివల్ల ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం జరిగింది, నష్టం జరిగిందంటే స్టిల్ ఈ మనిషి సదుద్దేశంతో మంచి పని చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఈ మనిషికి ఎటువంటి ఆఫెన్స్ కింద పనిష్మెంట్ పడదు. కొన్ని ఇలిస్ట్రేషన్ చూపిస్తాను సార్, మీకు చాలా బాగా అర్థమైపోతుంది. రైట్ సార్. సార్ ఈ మనిషి చూడండి సార్, ఈ మనిషి హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. రైడింగ్ చేస్తూ చేస్తూ కింద పడిపోయాడు. అండ్ కింద పడటం వల్ల ఏమైంది, తన తలకి ఒక పెద్ద గాయమైంది అండ్ ఆ మనిషి అన్కాన్షియస్ అయిపోయాడు. రైట్ సార్. ఒక డాక్టర్ పోతూ చూశాడు, చూసి తనని లేపడానికి ట్రై చేశాడు, అడగడానికి కూడా ట్రై చేశాడు. ఇప్పుడు లెగవట్లేదు, ఆయన ఏం సమాధానం చెప్పలేని పొజిషన్లో ఉన్నాడు. వదిలేసి వెళ్ళిపోవచ్చు, దట్ ఈస్ వన్ థింగ్. బట్ తిను వదిలేయకుండా ప్రాపర్గా హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేశాడు. ట్రీట్మెంట్ వెల్ అండ్ ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోతే అసలు ప్రాబ్లమే లేదు. సక్సెస్ఫుల్ కాకపోయినా కానీ ఈ ఎవరైతే సర్జన్ ఉన్నారో తనకు మంచి ఉద్దేశంతో చేసాడు కాబట్టి కన్సెంట్ లేకపోయినా కానీ దీనికి ఎటువంటి అఫెన్స్ కేటగిరీ తీసుకోరు, పనిష్మెంట్ పడదు. రైట్ సార్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఒక టైగర్ రైట్ సార్ ఒక చిన్న బాబుని తన నోటితోటి తీసుకొని వెళ్ళిపోతుంది. రైట్ సార్. వేరే ఉన్న దూరం నుంచి ఒక వ్యక్తి చూసి తినని కాపాడే ఉద్దేశంతో తను కాల్పులు చేశాడు. రైట్ సార్. ఆ కాల్పుల్లో టైగర్ కూడా చనిపోవచ్చు, ఈ మనిషికి కూడా ఎంతో కొంత హామ్ అవ్వచ్చు. బట్ తను తినని కాపాడే ఉద్దేశంతో కాల్పులు జరిపాడు కాబట్టి తినకి ఎటువంటి ఆఫెన్స్ కేటగిరీ కిందకి తీసుకోరు, పనిష్మెంట్ పడదు. సింపుల్ సార్. నెక్స్ట్ చూడండి సార్, ఇంకొక ఇలిస్ట్రేషన్ సార్. రోడ్డు మీద ఒక కార్ ముందరికి సడన్గా ఒక బాబు వచ్చేసాడు అండ్ ఆ బాబుకి తగలటం వల్ల ఆ బాబు కింద పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. అప్పుడు ఒక సర్జన్ చూసి హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే రైట్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు కన్సెంట్ తీసుకోలేరు కదా సార్, తీసుకోకుండా ఆపరేషన్ చేశారు అండ్ ఫ్యూచర్లో ఆ బాబుకి ఏమైనా అయినా కానీ ఈ పర్సన్కి ఎటువంటి పనిష్మెంట్ పడదు, ఆఫెన్స్ కేటగిరీకి తీసుకోరు. రైట్ సార్. ఒక ఇంట్లో సెకండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ సార్, ఒక ఇంట్లో ఫైర్ అయింది సార్. ఫైర్ అవటం వల్ల ఒక మనిషి చిన్న బాబుని పైకి తీసుకొచ్చి కింద వేస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ కాపాడుతారేమో అనేసి. ఎందుకంటే ఇక్కడ ఉంటే కన్ఫామ్గా చనిపోతాడు కాబట్టి, బికాస్ ఫైర్ ఉంది కాబట్టి. రైట్ సార్. ఫైర్ ఉంది కాబట్టి సో కింద పడేస్తే ఆ బాబుని రైట్ సార్, ఇక్కడ కింద పడేసినట్టు చూపించాను చూడండి, కింద పడేస్తే ఆ బాబుని అండ్ బై సపోజ్ వీళ్ళు పట్టుకోలేకపోతే రైట్ సార్, పట్టుకోలేకపోతే అయినా కానీ ఏమది ఎటువంటి తప్పు కాదు, బికాస్ ఏమో సదుద్దేశంతో ఆ బాబుని కాపాడే ఉద్దేశంతో కింద పడేసింది, వాళ్ళు పట్టుకుంటారనేసి. కరెక్ట్ నాట్ సార్. ఇప్పుడు ఒక్కసారి మనం సెక్షన్ ఓవర్వ్యూ తీసుకుందాం సార్. సెక్షన్ ఓవర్వ్యూ తీసుకుంటే ఇంకా మనకి చాలా క్లారిటీ వస్తుంది. రైట్ సార్. ఇక్కడ చూడండి, నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ టు అ పర్సన్ ఫర్ హూస్ బెనిఫిట్ ఇట్ ఈస్ డన్ ఇన్ గుడ్ ఫేత్ ఈవెన్ వితౌట్ దట్ పర్సన్స్ కన్సెంట్. ఏదైనా మనిషి ఏదైనా ఒక చర్య సదుద్దేశంతో ముందరున్న వ్యక్తికి బెనిఫిట్ అయ్యి చర్య చేస్తున్నాడంటే దానిలో ఆ ముందరున్న పర్సన్ కన్సెంట్ తీసుకోలేకపోతే ఆ ముందరున్న పర్సన్కి ఏమైనా జరిగినా కానీ ఈ పర్సన్ అఫెన్స్ చేసినట్టు కాదు. ఇఫ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ సచ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దట్ పర్సన్ టు సిగ్నిఫై కన్సెంట్. బట్ కన్సెంట్ తీసుకోలేకపోతున్నాడు అంటే నిజంగానే తీసుకోలేకపోవాలి. కరెక్ట్ నాట్ సార్. ఆ పర్సన్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్స్ చూస్తే ఆ పర్సన్ ఒక పర్సన్ ఏమో అన్కాన్షియస్ ఉంటాడు, ఇంకొక పర్సన్ టైగర్ ఎత్తుకోబోతుంది, ఇంకోడేమో చిన్న పిల్లోడు. రైట్ సార్. ఇలాంటి సందర్భాల్లో కన్సెంట్ తీసుకోలేము కదా సార్. నెక్స్ట్, or if that person is incapable of giving consent and has no guardian or other person in lawful charge of him from whom it is possible to obtain consent in time for the time being to be done for the benefit. రైట్ సార్. ఇంతవరకు అర్థమైంది సార్. బట్ ఈ ఎక్సెప్షన్ ఈ సందర్భాల్లో ఉండదంట. ఒక మనిషి కావాలని వేరే మనిషిని చంపే ఉద్దేశంతో ఏమైనా చర్య చేస్తుంటే అప్పుడు ఇది వర్తించదు. బికాస్ ఈ సెక్షన్ ఏం చెప్తాం సార్, సదుద్దేశంతో గుడ్ ఫేత్ తోటి మనం వేరే పర్సన్కి బెనిఫిట్ అయ్యే దానికోసం చేస్తున్నాం. కావాలని చంపేటట్టయితే ఈ సెక్షన్ ఎందుకు అప్లికబుల్ అవుతుంది? నో. కావాలని చంపే ఉద్దేశం ఉంటే అప్లికబుల్ కాదు. అండ్ బై సపోజ్ మీరు ముందున్న వ్యక్తికి కాపాడదామనేసి రైట్ సార్ మీరు ఆ మనిషి చనిపోయేంత రిస్క్ తీసుకుంటున్నారు, డెత్ అయ్యేటట్టు రిస్క్ తీసుకుంటున్నారంటే మీరు కాపాడబోయేది కూడా డెత్ నుంచి లేకపోతే గ్రీవియస్ హర్ట్ నుంచి అయి ఉండాలి. చాలా మంది గ్రీవియస్ హర్ట్ అర్థం కాకపోతే డోంట్ వరీ, ఫ్యూచర్లో సెక్షన్ ప్రాపర్గా ఉంది గ్రీవియస్ హర్ట్ మీద, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ సార్. ఈ మీకు కొంచెం అర్థం చేసుకోగలిగితే యు ఆర్ ఆల్మోస్ట్ డన్ సార్. ఒకసారి చదువుతాం చూడండి. Provided that this exception shall not extend to the intentional causing of death or the attempting to cause death. కావాలని ఆ వ్యక్తిని చంపుదామని ఉద్దేశంతో ఏమైనా చర్య చేసినట్టయితే అప్పుడు ఈ ఎక్సెప్షన్ వర్తించదు. నెక్స్ట్, the doing of anything is the person doing it knows to be likely to cause death
ఫర్ ఎనీ పర్పస్ అదర్ దెన్ ప్రివెంటింగ్ ఆఫ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ ఆర్ ద క్యూరింగ్ ఆఫ్ ఎనీ గ్రీవియస్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మ్. అంటే మీరు కాపాడేది డెత్ నుంచి, కాపాడేది గ్రీవియస్ హర్ట్ నుంచి, అంటే మీరు ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు అంటే ఆ మనిషి చనిపోయి ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, బట్ వేరే సందర్భాల్లో ఇంత రిస్క్ తీసుకోకూడదు. బై సపోజ్ ఆ అబ్బాయికి చిన్న గాయం జరిగింది, మీరు తనకి డెత్ అయ్యే అంత రిస్క్ తీసుకోకూడదు. కరెక్ట్ నాట్ సార్? నెక్స్ట్, ద వాలంటరీ కాజింగ్ ఆఫ్ హర్ట్ ఆర్ టు ద అటెంప్టింగ్ టు కాజ్ హర్ట్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దెన్ ద ప్రివెంటింగ్ ఆఫ్ డెత్ ఆర్ హర్ట్. ఆల్మోస్ట్ సిమిలర్ సార్. ద అబేట్మెంట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ టు ద కమిటింగ్ ఆఫ్ విచ్ అఫెన్స్ ఇట్ వుడ్ నాట్ ఎక్స్టెండ్. అంటే ఏదన్నా అఫెన్స్ కి మీరు అబేట్మెంట్ ట్రై చేసినా కానీ అప్పుడు కూడా ఈ సెక్షన్ మీకు అఫెన్స్ కిందకి వస్తుంది కానీ ఎక్సెప్షన్ వర్తించదు అని చెప్పేస్తున్నారు. రైట్ సార్? అబేట్మెంట్ కూడా మీకు అర్థమవుతుంది సార్, డోంట్ వరీ, విల్ బి టేకింగ్ సో మెనీ సెక్షన్స్. రైట్ సార్? ఇల్లుస్ట్రేషన్స్ ఒక్కసారి చదువుతాను సార్, మీరు ఈ పిక్చర్స్ తో కోరిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్. రైట్ సార్? Z is thrown from his horse and is insensible. A surgeon finds that Z requires to be trepanned. Trepanned అంటే obviously సర్జరీ చేయాల్సిన అవసరం సార్. మోస్ట్లీ స్కల్ కి సర్జరీ చేస్తారు కదా, దట్ ఈస్ నోన్ as a trepanned. A not intending Z's death but in good faith for Z's benefit performs a trepan before Z recovers his power of judging for himself. A has committed no offense. Right sir? Next one sir. Z is carried off by a tiger. A fires at the tiger knowing it to be likely that the shot may kill Z, but not intending to kill Z and in good faith intending Z's benefit. A's bullet gives Z a mortal wound. A has committed no offense. Next, a surgeon see a child suffer an accident which is likely to prove fatal unless an operation he immediately performs. There is no time to apply to the child's guardian. A performs the operation in spite of the entreaties of the child, intending in good faith the child's benefit. A has committed no offense. సార్, నా ఇమేజెస్ తోటి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తోటి నేను ఇప్పుడు చదివే దాంతో కోరిలేట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. రైట్ సార్? నెక్స్ట్ వన్. ఏ ఇస్ ఇన్ అ హౌస్ విచ్ ఇస్ ఆన్ ఫైర్ విత్ జెడ్ అ చైల్డ్. పీపుల్ బిలో హోల్డ్ అవుట్ అ బ్లాంకెట్. ఏ డ్రాప్స్ ద చైల్డ్ ఫ్రమ్ ద house top knowing it to be likely that the fall may kill the child but not intending to kill the child and intending in good faith the child's benefit. Here even if the child is killed by the fall, he has committed no offense. Done sir? Check out this question sir. A surgeon sees a child suffer an accident which is likely to prove fatal unless an operation be immediately performed. There is no time to apply to the child's guardian. A performs the operation in spite of the entreaties of the child, intending in good faith the child's benefit. A is not liable because the act was done in good faith for the benefit of person even without consent. మీరు సెక్షన్ నెంబర్ 30లో ఈ ఎగ్జాంపుల్ కానీ చూసుంటే, రైట్ సార్, సేమ్ కాపీ పేస్ట్ సార్. అంటే ఒక యాక్సిడెంట్లో ఒక బాబుకి గాయం జరిగింది అండ్ ఆబ్వియస్లీ చైల్డ్ తోటి మనం కన్సెంట్ తీసుకోలేము. వాళ్ళ గార్డియన్కి చెప్పేంత టైం లేదు ఇమ్మీడియట్లీ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలని. వీళ్ళు కానీ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్టయితే ఫ్యూచర్లో తనకి ఏమన్నా హామ్ అయితే, ఏమైనా ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాకపోతే, ఇక్కడ పర్ఫామ్ చేసిన సర్జన్ తప్పు చేసినట్టు కాదు, బికాస్ తను ఒక సదుద్దేశంతో గుడ్ ఫేత్ తోటి బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి. దో కన్సెంట్ తీసుకోకపోయినా కానీ ఇది నేరానికి ఎందుకు రాదు, పనిష్మెంట్ పడదు. సో ద ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. ఏ ఈజ్ నాట్ లైబుల్. ఏ ఈజ్ హూమ్ సార్? సర్జన్. ఏ ఈజ్ సర్జన్ because the act was done in good faith for the benefit of person even without consent.